వాస్తవంగా జరిగిన అన్ని అంశాలను వన్ బై వన్ క్రోడీకరించి వివిధ సంస్థలు వివిధ రూపాలలో నివేదికలు ఇచ్చినాయి. ఆ నివేదికలను అన్నిటిని కూడా క్రోడీకరించి ఈరోజు మనందరికీ ఒక అవగాహన, అదేవిధంగా సమాచారాన్ని అందించే ప్రయత్నం చేసిండ్రు. ఈ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి మనందరికీ అవగాహన కల్పించినందుకు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కొన్ని వందల వేల పేజీల నివేదికలు ఇవి. అందులోకి వెళ్ళి ఏ కంటెంట్ తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనకు వివరించాలనేది అది పెద్ద ఎక్సర్సైజ్. మీకు అందరికీ తెలియంది కాదు, మీకు తెలుసు. అందులోకి వెళ్ళి చాలా రాత్రులు వారు గడిపి ఈ సంక్షిప్తంగా ఈ సమాచారాన్ని మన ముందు పెట్టడం జరిగింది. అయితే నేను కొన్ని అంశాలను యాడ్ చేయదలుచుకున్నా, కొన్ని దీని నేపథ్యాన్ని కూడా కొంత వివరించాలనుకుంటున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ఆనాడు ప్రాణహిత ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి చేవెళ్ళ వరకు, రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ వరకు నీటిని తరలించాలని, ఆ క్రమంలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ ఈ అన్ని జిల్లాల ఆయకట్టు సాగునీరు, తాగునీరు, అదేవిధంగా పరిశ్రమలకు కూడా నీళ్లను కేటాయించుకుంటూ 16,40,000 ఎకరాలకు నీళ్లు అందించాలని ఆనాడు ఈ బృహత్తరమైన ప్రాజెక్టును వారు చేపట్టి ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అని ఆ రోజు ప్రాజెక్టుకి పేరు పెట్టడం జరిగింది. 2008లో టెండర్లు పిలిచి 2009లో పనులు ప్రారంభించారు. ఆ తర్వాత కాకా వెంకటస్వామి గారు రాజశేఖర రెడ్డి గారికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుగా ఆ రోజు నామకరణం చేసే విధంగా కాకా వెంకటస్వామి గారి విజ్ఞప్తి మేరకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుగా పేరు మార్పు చేయడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు పనులు మొదలుపెట్టిన తర్వాత అకాల వారి మరణం, రోసయ్య గారు రావడం, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం, పనులు కొనసాగడం. 2012 మే నెలలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గారితో ఒక ఒప్పందం చేసుకున్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించే ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తున నిర్మించాలని మన సాంకేతిక నిపుణులు వీళ్ళందరూ కూడా నివేదికలు ఇచ్చారు. అట్లా చేస్తే మనకు దాదాపుగా 160 టీఎంసీల నీళ్లను తీసుకోవడానికి వస్తుంది. చాలా వరకు లిఫ్టులు లేకుంటే గ్రావిటీతోనే నీళ్ళు అందించే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ కొన్ని లిఫ్టులు వచ్చినా చాలా తక్కువ విద్యుత్ వినియోగం ద్వారా 16,40,000 ఎకరాల ఆయకట్టుకు ప్రాజెక్టు నిర్మించాలని ప్రాథమికంగా ఆ రోజు పృథ్వీరాజ్ చవాన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన 152 మీటర్లు అడిగితే వాళ్ళు 148 మీటర్లకు ఒప్పుకున్నారు. మిగతాది ఒక కమిటీని అపాయింట్ చేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం వాళ్ళకి మహారాష్ట్ర వైపున కొన్ని గ్రామాలు ముంపుకు గురైతాయని చెప్పి గ్రామాలను మీకు ఇవ్వడం కష్టమైంది, భూమి ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పడం, దాని మీద భవిష్యత్తు మళ్ళీ చర్చించుకుందామని ప్రాథమికంగా ఈ ప్రాజెక్టు ఒకప్పుడు వెంగళరావు గారు 75 ప్రాంతంలో చేసుకున్న ఒప్పందం తర్వాత తిరిగి మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర 2 రాష్ట్రాల సరిహద్దున నిర్మిస్తున్న ప్రాజెక్టు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు పృథ్వీరాజ్ చవాన్ గారితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ వివరాలు కూడా మీ అందరి దృష్టి. అంటే ఇవన్నీ వివరాలు నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు గోదావరి నదీ జలాలను తరలించడం ద్వారా కరువు ప్రాంతమైన తెలంగాణను సస్యశ్యామలం చేయాలి, హైదరాబాద్ నగరానికి 1,55,000 మందితోని ప్రారంభమైన 1955 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు 1,50,00,000 జనాభాకు పెరిగింది. అంటే తాగునీటి అవసరాలు కూడా ఎంత వేగంగా పెరిగినాయి. వీటన్నిటినీ తీర్చడానికి ఆ రోజు కాంగ్రెస్ ముందు చూపుతోటి ప్రాజెక్టును తీసుకున్నది. తెలంగాణ ఏర్పడే నాటికి ఇక ఉద్యమము, తెలంగాణ ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ చాలామంది ప్రత్యక్ష భాగస్వాములు కాబట్టి తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాంత ప్రాజెక్టుకి 6,157,000 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టారు. ఆ రోజు 16 లక్షల
40,000 ఎకరాలకు గాను 38,000 కోట్ల రూపాయల అంచనాలతో టెండర్లు పిలిచడం, పనులు మొదలుపెట్టడం 2009లో, 2014కు వచ్చేటప్పటికి 6,157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా కేసీఆర్ గారు 2014లో దీని జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని, దీని కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తూనే ఒక 1.5 yearsలో 5,523 కోట్ల రూపాయలు యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాను. టోటల్గా 11,670 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కాంట్రాక్టర్ల నుంచి కేసీఆర్ వసూలు చేసుకోవచ్చిన కమిషన్లో వచ్చిన చర్చలో భాగంగా ఆనాడు ఈ ప్రాజెక్ట్ రీడిజైనింగ్ అనే పేరు మీద కేసీఆర్ ఆలోచనలు మారిపోయినాయి సంవత్సరం తర్వాత. అప్పుడే తెలంగాణ నుంచి ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వేసిండు చంద్రశేఖరరావు గారు. ఏమని, ఈ ప్రాజెక్టుని రీడిజైన్ చేస్తే ఎట్లుంటుంది, దీనికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వండి అని 21/1/2015 రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్లతోని జీవో నెంబర్ 28 చంద్రశేఖరరావు గారు ఇచ్చారు. అందులో ఎవరున్నారు రిటైర్డ్ ఇంజనీర్లు? సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ ఎస్సీ దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో ఒక కమిటీ వేసిండ్రు. ఈ కమిటీ మొత్తం స్టడీ చేసి కేసీఆర్ గారు ఏ ఆలోచనతోనైతే ఊరు మార్చి పేరు మార్చి అంచనాలు పెంచి నిధులను కొల్లగొట్టాలని స్కీమ్ వేసిండ్రో 2015లో కేసీఆర్ స్వయంగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లతోని కమిటీ చేస్తే వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు, మీ ఆలోచన తప్పు, మీరు ఒకవేళ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మిస్తే అది ఉండదు, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకండి, కాదు కూడదు మీరు ఒకవేళ దీన్ని మార్చాలనుకుంటే వేమనపల్లి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తే కొంత మేరకు పర్వాలేదు, కానీ ఓవరాల్గా అసలు వద్దని చెప్పిండ్రు వాళ్ళు. ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ ఒఫీషియల్గా సబ్మిట్ చేసిన నివేదికను తొక్కిపెట్టి ఆయనకు నచ్చినట్టు ఇవ్వలేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టి వ్యాప్కోస్కి ఈయనకి ఏం కావాలనో చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ ఇవ్వమన్నాడు. నేను ఇక్కడున్న పెద్దలందరూ హోటల్కి వెళ్ళి మనము లంచ్కో డిన్నర్కో వెళ్ళి మనం చికెన్ 65 మటన్ ఫ్రై తీసుకురమ్మంటే వాడు ప్రాన్స్ అయితే తేడు కదా, ఇడ్లీ తేడు కదా, మనం ఏది ఆర్డర్ ఇస్తే వాడు అదే తీసుకొస్తాడు. వ్యాప్కోస్ అనే సంస్థ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు వ్యాప్కోస్కే ఇచ్చారు. అదే వ్యాప్కోస్ తుమ్మిడేటి దగ్గర ఈ ఎత్తులో కట్టండి, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తేండి, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇట్లా ముందుకు చివరి ఆయకట్టు చేవెళ్ళ వరకు వికారాబాద్ వరకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు కట్టాలి, దాంట్లో ఎంత కెపాసిటీ ఉండాలి, నీళ్ళు ఏ విధంగా వెళ్ళాలని ఇచ్చి అంచనాలు ఇచ్చింది కూడా వ్యాప్కోసే. 38,000 కోట్లతో పూర్తయితే వ్యాప్కోస్ రిపోర్ట్ మీదనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ టెండర్ పిలిచింది. అదే వ్యాప్కోస్కి కేసీఆర్ గారు మళ్ళిచ్చి నేను మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందిల దగ్గర బ్యారేజీలు కట్టదలుచుకున్నా, పంపులు లిఫ్టులు పెట్టదలుచుకున్నానంటే వాడు చెఫ్ లాంటోడు, నువ్వు ఏది ఆర్డర్ ఇస్తే వాడు అదే తయారు చేసి ఇస్తాడు, నువ్వు ఒకటి ఆర్డర్ ఇస్తే వాడు ఇంకొకటి ఇయ్యాడు కదా. నీ తెలంగాణ ఇంజనీర్లు తెలంగాణ పట్ల ఉన్న కమిట్మెంట్తో నీ ఆలోచన తప్పు. వాళ్ళ ఇంజనీర్లు, వాళ్ళ ఎక్స్పర్ట్స్. కేసీఆర్, కేటీఆర్, హరీష్లు ఎక్స్పర్ట్స్ కాదు. దే మే బి ఎక్స్పర్ట్స్ ఇన్ పాలిటిక్స్ అండ్ మ్యానిపులేషన్. దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కాదు. వాళ్ళు సివిల్ ఇంజనీర్స్ కాదు, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కాదు, లేకపోతే సాగునీటి రంగ నిపుణులు కాదు. ఇది ఏదీ లేదు. వాళ్ళకున్న నైపుణ్యం అంతా నిజం లాంటి అబద్ధాలు చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి వసూళ్లు చేసుకోవడానికి ఎలక్షన్ కలెక్షన్ లాంటి దాంట్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, 100% మార్కులు వేయాల్సిందే. కోదండరామ్ గారిని పెట్టినా కూడా డిస్టింక్షన్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాల్సిందే. ముగ్గురికి వంచాల్సి వస్తుంది ఫస్ట్ ర్యాంక్. అప్పుడప్పుడు చైతన్య నారాయణ ఒకటో ర్యాంక్ అని అందరి పేర్లు చదువుతారు చూడు. అందరికి సమానంగా మార్కులు వస్తే ఏం చేస్తారు? అందరికి ఒకటో ర్యాంకే ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటో ర్యాంకే వస్తుంది, అసలు ఏ ర్యాంకు తగ్గదు. సో ఆ ఎక్స్పర్ట్స్, ఈ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి
బయటికి ఇవ్వకుండా పెట్టి పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినట్టు రాలేదు కాబట్టి తీసేసి తిరిగి వ్యాప్కోస్కి ఇచ్చేసి వ్యాప్కోస్తో రిపోర్ట్ తెప్పించుకొని 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 81,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచిండ్రు. ఇప్పుడు మన ఇంజనీర్ గారు 2016లో 17లోనో రిపోర్ట్ డిపిఆర్ ఇచ్చింది అంటున్నారు కదా. ఆ డిపిఆర్ 2022లో క్యాగ్ ఆడిట్ చేసినప్పుడు మీరు ఆ రోజు బేసిక్గా ఇచ్చిన నివేదిక 81,000 కోట్లకు కానీ ఇది 1,47,000 కోట్లకు పెరిగిందని చెప్పి క్యాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది ఇక్కడ మన దగ్గర. ద కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ నౌ లైక్లీ టు ఎక్సీడ్ 1,47,427.41 crore against the cost of 81,911.01 crore projected to CWC. సిడబ్ల్యూసీకు సెంట్రల్ వాటర్ కమిషన్కు వాళ్ళు ఇచ్చినప్పుడు 81,000 కోట్లకి ఇచ్చింది. కానీ ఈ నివేదిక ఇచ్చే టైంకి మళ్ళీ డిస్ట్రిబ్యూటరీస్ లేవు, ఏం లేవు, పంపులు లిఫ్టులు, ఆయకట్టు పెరగలే. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, ఏది పెరగలే. ఊరు పేరు అంచనాలు మారి తుమ్మిడేటి దగ్గర ఉన్నది మేడిగడ్డ దగ్గరకు వచ్చింది, అన్నారం వచ్చింది, సుందేళ్ళు వచ్చింది. 38,000 కోట్ల కాస్త 1,47,000 కోట్ల పైగా మారింది. ఈ రోజు లెక్కలేస్తే ఇదంతా 2022 కాళేశ్వరం దేని మీద క్యాగ్ ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక. ఇది కూడా మనం చెప్తున్నది కాదు, క్యాగ్ ఇచ్చిన నివేదిక. సో ఇట్లా పెంచి పోని ఇంత తిన్న నాణ్య డిజైన్లో, ప్లానింగ్లో, డిజైన్లో, కన్స్ట్రక్షన్లో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో నాణ్యత పాటించి ఉంటే ఈరోజు మనం చర్చించుకునే పరిస్థితి కూడా రాకపోతుండే. లోపభూయిష్టంగా ప్లానింగ్, అసలు డిజైన్లో దాని టెక్నికాలిటీ లేకపోవడం. ఎందుకంటే చాలా సందర్భాలలో కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు, నా మెదడు రంగరించి అందులోకి వెళ్ళి 80,000 పుస్తకాలు చదివి ఈ మొత్తం డిజైన్లు చేసిన నేను, ఇది నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి అఫీషియల్లీ కేసీఆర్ గారు క్లెయిమ్ చేసుకున్నారు. అంటే ఏ ఇంజనీరు కూడా ఈ ఇంజనీర్లు డిజైన్ చేసిందని గుర్తింపు కూడా ఉండాల్సిన అవసరం లేదన్నట్టుగా కేసీఆర్ గారు స్వయంగా మాట్లాడినట్టునే మీరు అందరు కూడా విన్నారు. మరి ఆయన మేధాశక్తినంతా మానస పుత్రిక హరీశ్వరరావును పోయిన గవర్నర్ గారు ఈయన హరీశ్వరరావు గారు ఈయన కాళేశ్వరరావు అని సర్టిఫికేట్ ఇచ్చిండు ఆయనకు. ఓపెనింగ్ పోయి నరసింహన్ గవర్నర్ గారు పాపం ఆయన గారు ఈయన మాటలు నమ్మి ఈ అబద్ధాల రావులు అని అందరినీ కలిసి. సో నేను అనేది ఏంటంటే ఇన్ని రకాలుగా చేసి ఈరోజు అంచనాలు పెంచి ఈ ప్రాజెక్టు వాళ్ళు మొదలు పెట్టి 2019 జూన్ 21 నాడు ప్రారంభించారు. వీరితో పాటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలుచుకున్నారు, యజ్ఞాలు చేసిండు, యాగాలు చేసిండు. ఇవన్నీ చేసిన చిత్తన్ శివుడి మీద భక్తి చెప్పుల మీద ఉన్నట్టు ఆయన ఆలోచనలు ఎంతసేపు ఉన్నా దీంట్లో ఎట్లా కొల్లగొట్టాలనే ఆలోచనతోని హడావిడిగా దీన్ని చేసి దీన్ని ప్రారంభిస్తే ఎగ్జాక్ట్గా రమణారెడ్డి అనే ఒక అధికారి, బివి రమణారెడ్డి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 18/5/2020 ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారు? 2019 జూన్ 21. సంవత్సరం తిరిగే లోపలనే క్లియర్గా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం లోపాలన్నీ బయటపడ్డాయి. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సీసీ బ్లాక్ల డ్యామేజ్లను వెంటనే సరిచేయాలి. కాలేజ్ అదేవిధంగా ఇందులో రిపేర్ చేయకపోతే ప్రమాదం ఉందని బివి రమణారెడ్డి అని ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విత్ ఇన్ ఏ ఇయర్ ప్రాజెక్ట్ ఇంజనీరు క్లియర్గా ఎలాంటి మిగతా సంస్థలకు లేఖ రాసిండు.